హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్. శరీరం ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి ఏదో ఒక పెయిన్ ఉంటుంది. అండ్ ఇవాల్టి రోజుల్లో నడుము నొప్పి, మోకాలు నొప్పి, షోల్డర్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి. లైఫ్ స్టైల్ అలా తయారైంది. బట్ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయగలుగుతాం? దాన్ని మేనేజ్ చేయగలుగుతాం. అందుకే వీఆర్ హియర్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్లో. ఇక్కడ బేసిక్గా మనకు జరిగే ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ద పయనియర్ అండ్ దాదాపు ఫౌండర్ అని చెప్పొచ్చు ఆఫ్ పిఆర్పి. ఇవాల్టి రోజుల కోసం అంటే ఈ తరం కోసం మనతో పాటు డాక్టర్ సుధీర్ ధారా గారు ఉన్నారు. వెల్కమ్ సార్ వన్స్ అగైన్. హాయ్ అండి. ఇవాళ ఏంటి ఫుల్ బిజీ నడుస్తుంది మీ క్లినిక్ ఇవాళ. వెన్ ఐ వాక్డ్ ఇన్ ఐ వాస్ షాక్డ్ అండి. వీక్ డే రోజున పీపుల్ కమింగ్ ఇన్ అండ్ ఇంతమందికి నొప్పి ఉందా సార్ నిజంగా? నొప్పి మీరు అడిగిన మంచి క్వశ్చన్. ఎందుకంటే అందరికి తెలియని విషయం ఏంటంటే, ఏదన్నా ఒక మనిషి హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఆ హాస్పిటల్కి వెళ్తున్న మందిలో మనం పర్సంటేజ్ తీసుకుంటే ఎక్కువ మంది హాస్పిటల్కి పోయేది నొప్పితోనే. అవునవును. ఇప్పుడు మనకి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోండి, రోజుకు 1000 మంది కొత్త ఓపీ చూస్తారు. దాంట్లో 900 మంది జబ్బు లేకుండా వెళ్తారు. అంటే సార్ హాస్పిటల్కి వెళ్ళేది జబ్బుతో కదా అంటే, జబ్బు లేని వాళ్ళే వీళ్ళందరూ నొప్పులోళ్ళే. అంటే ప్రివలెన్స్ సొసైటీలో 30% క్రానిక్ పెయిన్కి, దీర్ఘకాల నొప్పులతో బాధపడే వాళ్ళు 100కి 30 మంది ఉన్నారు. సో అంటే ఇంకా ఎంత ఉంది, ఎంత ఈ దీర్ఘకాల నొప్పులకు ఇప్పుడు వరకు రాంగ్గా ట్రీట్మెంట్ పోతుంది. ఇది మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మనం సిటీలో ఉన్నాము, పెద్ద సిటీలో ఉన్నాము, చిన్న చిన్న ఊర్లు తీసుకోండి, విలేజెస్కి వెళ్ళండి, మోకాలు నొప్పి వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, ఏం చేస్తారు ట్రీట్మెంట్ కూడా ఏమి లేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు లేడీస్ అయితే చెప్పరు. ఎందుకంటే లేడీస్ హస్బెండ్ అడిగింది అనుకో, నాకు నొప్పి ఎప్పుడు పని చేయాలని, పని ఎగరగొట్టాలని నొప్పి ఉంటుంది అంటుంటావు అంటే అదొకటి. ఇంకొకటి సరే భరించలేక నొప్పి ఉంటే ఆర్ఎంపీ దగ్గరకు ఎక్కడికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఆర్ఎంపీ రాకపోయినా, డాక్టర్ రాకపోయినా కానీ మెడికల్ షాప్లో పోయి డైరెక్ట్ తెచ్చుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్ వల్ల ఎంతమంది కిడ్నీలు చెడిపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారో మీరు డేటా తీసుకుంటే అర్థమవుతుంది. లివర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, అదిగాక ఈ ఎన్ఎస్ఐడ్స్ తోటి అడిక్ట్స్ అయిపోయి దానివల్ల వచ్చేది. ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ పని చేయకపోతే ఏమవుతుంది? స్టెరాయిడ్స్ పెడతారు. స్టెరాయిడ్ బాడీని మొత్తం పాయిజన్ చేస్తుంది. ఏదో కొన్ని రోజులు కొన్ని కండిషన్స్కి స్టెరాయిడ్ వాడచ్చు, కానీ ఈ క్రానిక్ పెయిన్స్కి, దీర్ఘకాల నొప్పులకి స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడకూడదు. యు మీన్ ఓరల్ సార్? ఓరల్ చిన్న టాబ్లెట్. పొట్ట లైనింగ్ అంతా పొట్ట కాదు, హెడ్ టు టో మొత్తం పోతాయి. లావ్ అయిపోతారు, బీపీ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్ షుగర్ అవుతుంది, ఐ చేంజెస్, ఇక్కడ నెక్ అంతా వాసిపోతుంది, మనిషి లావ్ అయిపోతాడు. సో ఇంత బ్యాడ్గా ఈ క్రానిక్ పెయిన్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ క్రానిక్ పెయిన్. ఇప్పుడు ఇదంతా అయిపోతుంది, లాస్ట్కి ఏం మిగిలిన ట్రీట్మెంట్? ఆపరేషన్. ఆ జాయింట్ తీసేయి, ఈ జాయింట్ తీసేయి, స్పైన్ కోసే, ఫిక్సేషన్ చేసే. సో ఇది కాకుండా పెయిన్ మేనేజ్మెంట్లో ఏముంటాయంటే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయింది దాన్ని మట్టుకే సింపుల్ ఇంజెక్షన్స్తో ట్రీట్ చేయడం అన్నది పెయిన్ మేనేజ్. ఇంకొకటి దానికంటే ముఖ్యం, అనవసరమైన రూట్లో పోవద్దు. ఏ చెడు మార్గంలో పోయామనుకో లేనిపోని కాంప్లికేషన్స్. ఇప్పుడు ఒక నెఫ్రాలజిస్ట్ని వెళ్ళి మీరు అడగండి, సరే ఎక్కువ కేసులు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తారు కదా మీరు, ఈ పెయిన్ కిల్లర్స్ వాడి క్రానిక్ పెయిన్స్ ఎంతమంది వాళ్ళు చేసే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 20 to 30% పెయిన్ కిల్లర్స్ వల్ల ఉంటాయి. క్రియాటినిన్ లెవెల్స్ అన్నిట్లో క్రియాటినిన్ పెరుగుతుంది పెయిన్ కిల్లర్స్ వల్ల. ఎన్ఎస్ఐడ్ ఇండ్యూస్డ్ రీనల్ ఫెయిల్యూర్స్ అంటారు, 20 to 30% ఉంటాయి. రాంగ్ వేలో ట్రీట్ అవ్వడం అన్నది ఈ క్రానిక్ పెయిన్ లో వరల్డ్ వైడ్ ఉందన్నమాట. అంటే మనకి సార్ మీరు అన్నట్టు వన్ ఆర్ నన్, మన మధ్య మార్గం ఇంతవరకు ఇప్పుడు వచ్చే వరకు లేదు. సో వెళ్తే సర్జరీకి వెళ్ళాలి, అమ్మో సర్జరీ వద్దు బాబోయ్, మనమే పక్కపొడిలాగా పెయిన్ కిల్లర్స్ వేసుకుందాం. ఇది బికాస్ ఆఫ్ దిస్ గ్యాప్ ఇప్పుడు మనకు ఆప్షన్స్ వచ్చాయి చాలా. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ ఇంతమంది పెయిన్తో వచ్చిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుంది సార్, వీళ్ళందరికీ పెయిన్ తగ్గుతుందంటే మీరు ఒకసారి మీ క్లినిక్కి వచ్చి 2 ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ పెయిన్ వస్తుందా, రావచ్చా, అసలు రాదా, కొంతకాలం తర్వాత వస్తుందా, ఎలాగా? అది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ ఇక్కడికి వచ్చే ముందు ఏమనుకుంటుంటే పలానా హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజెక్షన్ చేస్తారు, మన బ్లడ్ తీసేస్తారు, అంత సెట్ అయిపోద్ది అనుకున్నా. అది 100% రాంగ్. అంటే ఎవరన్నా పేషెంట్లు అట్లా అనుకున్నా, ఎవరన్నా డాక్టర్లు కూడా ఈ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఆ విధంగా అనుకొని ట్రీట్మెంట్ చేసినా కూడా 100% రాంగ్. అది పెద్ద అపోహ, అది పెద్ద క్రైమ్ కూడా. ఇక్కడికి వచ్చిన పేషెంట్కి మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతా. బాబు నీకు మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది, నీకు షోల్డర్ పెయిన్ ఎందుకు వచ్చింది, నీకు స్పైన్ పెయిన్ ఎందుకు వచ్చింది, అసలు కారణం ఏంటి,
అసలు నీ వయసులో ఇది రావడానికి కారణం ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏంటి, నువ్వు చేస్తున్న పనుల వల్ల ఏ ఏ పార్ట్ ఆ పర్టికులర్ స్ట్రక్చర్లో డ్యామేజ్ అయ్యాయి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అప్పుడు అర్థమైతే మూల కారణం ఎప్పుడైతే తెలిసిందో తగు జాగ్రత్తలు మేము చెప్తాం కాబట్టి అప్పుడు తెలుసుకుంటారు. ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే ఆ పార్ట్ని మనం మళ్ళీ నార్మల్ చేస్తాం, రిపేర్ చేస్తాం కదా ఇంజెక్షన్ తోటి, తర్వాత దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఇలా మెయింటైన్ చేసుకొని కరెక్ట్గా ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ నొప్పులు రావడం చాలా చాలా తక్కువ పర్సంటేజ్. ఎందుకంటే ఇది అండర్స్టాండ్ కాకుండా ఏదో మ్యాజిక్ ఇంజెక్షన్ వేస్తారని చెప్పి మ్యాజిక్ ఇంజెక్షన్ గుడ్డిగా ఎక్కడంటే అక్కడ వేయడంతో అనవసరంగా పేషెంట్ డబ్బులు పోతాయి, ప్లస్ ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం పోతుంది తప్పితే. సో మనం ఎప్పుడు కూడాను మన పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి క్షుణ్ణంగా వివరించడం, ఇది జరుగుతుంది, దీన్ని ఇలా ట్యాకిల్ చేయాలా, దీనికి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ బెస్ట్, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఫాలోఅప్లో ఉండాలి, నువ్వు నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అంటే మీరు అన్న క్వశ్చన్కి తప్పకుండా వాళ్ళ పెయిన్ మేనేజ్ వాళ్ళ నొప్పి ఏదైతే ఉందో దాన్ని మనము దీర్ఘకాలంగా రిలీఫ్ ఇవ్వచ్చు. ప్లస్ ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడాను, ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ ఆ రోజు వచ్చి ఆ రోజు చూసుకొని చేయొచ్చు. అంటే నేనేమన్నానంటే ఇది లైఫ్ లాంగ్ ఇలా మేనేజ్ చేసుకుంటూ అవేర్నెస్తో కానీ పేషెంట్ ఉండగలిగితే ఎప్పుడు ఏ నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు. తెలియక చేస్తారు. అదే ఇప్పుడు కొంతమంది ఆపరేషన్ చేసుకుంటారు ఒక స్ట్రక్చర్ మీద. ఇప్పుడు మోకాలు ఆపరేషన్ అయింది, ఫెయిల్ అవుతూ ఉంటాయి 30%. ఎందుకు ఫెయిల్ అవుతాయి? తగు జాగ్రత్తలు పాటించరు. మేబీ డాక్టర్ చెప్పి ఉండకపోవచ్చు, చెప్పినా కూడాను వాళ్ళు పాటించరు. అదే జరుగుతుంది ఇండియా మొత్తం కూడా. ఎవరు జాగ్రత్తలు ఇప్పుడు ఎందుకంటే పేషెంటు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నొప్పి తగ్గాలి, నా పనులు నేను అన్ని చేయాలి. అవును, అంతే. ఇప్పుడు ఒక ఫీమేల్ ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, దాని ఇంట్లో పని చేయలేకపోతుంది, నిలబడితే వంట చేస్తే నొప్పి, బట్టలు ఉతికితే నొప్పి, అంట్లు తోమితే నొప్పి, కసు ఊడితే నొప్పి. ఆమె ఏమనుకుంటుంటుంది, వెళ్ళి నేను ఆపరేషన్ చేసేసుకుంటా, తర్వాత నేను కంప్లీట్గా అన్ని పనులు సూపర్గా 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పర్మనెంట్ చేసుకున్నాను. అది తప్పు. అది డాక్టర్ చెప్పకపోవడం డాక్టర్ తప్పు. అవును, ఆ ట్రీట్మెంట్ అయ్యాక సర్జరీయో ఇంజెక్షన్ ఏదైనా ఇది అయిన తర్వాత నీ కండిషన్కి నీ ఏజ్ ప్రకారం నువ్వు ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు. ఇది చెప్పలేదు అనుకోండి, ఏ ట్రీట్మెంట్ అయినా ఫెయిల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుధీర్ దారా గారు. బికాస్ రెవల్యూషనరీ కాన్సెప్ట్స్ ఉంటాయి మీవి. ఎక్సర్సైజ్ అక్కర్లేదు, ఇవన్నీ విని చాలామంది హర్షిస్తారు. లావుగా ఉన్న వాళ్ళందరూ అన్హెల్దీ కాదు, సన్నగా ఉన్నారని చెప్పి హెల్దీ అని అనుకోవద్దు. కాబట్టి ఇవన్నీ కొత్త కొత్త ప్రమాణాలు మనమే పెట్టుకుందాం ఇంకా రాబోయే కాలం కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.